ఒక అందమైన పచ్చని అడవిలో అందరినీ మోసం చేయడం ఇష్టపడే ఒక చిలిపి కోతి ఉండేది. ఇలా అనుకుంది. ఒకరోజు అది ఒక మామిడికాయ తీసుకుని దానికి బంగారు రంగు వేసింది. ఆ తర్వాత నవ్వుకుంటూ ఇలా అనుకుంది. ఇప్పుడు ఈ మామిడిని చూసి అందరూ మోసపోతారు. కోతి వెంటనే ఆ బంగారు మామిడిని తీసుకుని అడవిలోని జంతువుల దగ్గరకు వెళ్ళింది. చూడండి చూడండి, ఇది మాయా బంగారు మామిడి. దీన్ని తింటే అపారమైన శక్తి వస్తుంది. నిజంగానే మాయా మామిడినా? అవును, ఇది చాలా అరుదైనది. అమాయకమైన జంతువులు కోతి మాటలు నిజమని నమ్మేశాయి. అది నిజమా? అవును, మనం నమ్ముతున్నాం. చాలా బాగుంది. ఆ మామిడిని పొందడానికి జంతువులన్నీ తమ దగ్గర ఉన్న ఆహారం తీసుకొచ్చాయి. నా క్యారెట్లు తీసుకో, నాకు ఆ మామిడి ఇవ్వు, నా పండ్లు కూడా తీసుకో. కోతి మాత్రం అందరి అమాయకత్వాన్ని చూసి లోలోపల నవ్వుకుంది. ఎంత సులభంగా నమ్మేస్తున్నారు. కాని కర్మ అన్నింటినీ గమనిస్తూనే ఉంది. ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. భారీ వర్షం మొదలైంది. వర్షం నీళ్లు మామిడిపై పడుతుండగా దానిపై ఉన్న బంగారు రంగు నెమ్మదిగా కరిగిపోవడం ప్రారంభమైంది. అరే, ఇది సాధారణ మామిడికాయే. అంటే కోతి మనల్ని మోసం చేసిందా? జంతువులందరికీ నిజం అర్థమైంది. వాళ్ళు కోపంగా కోతిని చూశారు. నువ్వు మమ్మల్ని మోసం చేశావు. ఇకపై నీ మాటలు ఎప్పటికీ నమ్మము. కోతి భయంతో తలదించుకుంది. అయ్యో, నా అబద్ధం బయటపడిపోయింది. ఆ రోజు కోతి ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకుంది. అబద్ధంతో సంపాదించినది ఎప్పటికీ నిలవదు. నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. ఇకపై నేనెప్పుడూ అబద్ధం చెప్పను. అబద్ధం కొంతసేపు మాత్రమే మెరుస్తుంది, కాని నిజం ఎప్పటికైనా గెలుస్తుంది. నిజాయితీ మనిషికి గౌరవాన్ని తెస్తుంది.